శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వినాయకుని హెచ్చరిక. ఈ లోపల ఈ ప్రమదలకు ఆశ్రయాలైన కందరాలతో కూడిన ఆ మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు. ఆ దానవులను చూసి ప్రమదలందరూ కిలకిలా ధ్వనులు చేసి గొప్ప సంరంభంతో అనేకాలైన తూర్యాలు భేరీలు మోగించారు. ఆ మహానాదం ప్రళయఘోషలాగా భూమి ఆకాశాలను నింపివేసింది. ఆకాశ మార్గాన వెళ్తున్న విఘ్నరాజైన వినాయకుని చెవిన పడింది. అది విని క్రుద్ధుడై తన ప్రమదలతో కూడుకొని పర్వతశ్రేష్టమైన మందరానికి వచ్చి వినాయకుడు తండ్రికి భక్తితో మొక్కి, ఓ జగన్నాథ, ఇంకా కూర్చున్నారేలా, లేవండి, రణసన్నద్ధులు కండి అని విన్నవించాడు. విఘ్నేశ్వరుని మాటలు విని పరమేశ్వరుడు అంబికను చూసి, అంధకుని సంహరించడానికి వెళ్తున్నాము, నీవు అప్రమత్తురాలిగా ఉండాలి సుమా అన్నాడు. అంతటా ఆ గిరికుమారి ప్రాణేశ్వరుని మాటిమాటికి గాఢంగా కౌగిలించుకుని స్నేహాతిశయంతో, ప్రభు, వెళ్ళి అంధకుని జయించండి అంది. అంతటా ఆమె చందన గోరోచన అంజనాది మంగళ ద్రవ్యాలతో భర్తను పూజించి అత్యంత ప్రేమతో ఆయన పాదాలకు నమస్కరించింది. అంతటా ఆ హరుడు మాలిని జయ విజయ జయంతి అపరాజితులను చూసి, మీరందరూ ఇంటిలో నుండి జాగ్రత్తగా గిరిపుత్రికి ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుతూ ఉండండి ఆదేశించాడు. అలా అందరికీ చెప్పి సంతోషంతో వృషభారూఢుడై ఆ శూలపాని ప్రమథగణాల జయ జయ ధ్వానాల మధ్య అంధకుని జయించుటకై బయలుదేరి వెళ్ళాడు. అలా సర్వలోకేశ్వరుడు మహేశ్వరుడు శూలం ధరించి రణభూమికి బయలుదేరగా, ఓ మహర్షి, ఆయన విజయాన్ని సూచిస్తూ మంగళకరాలని శుభశకునాలు ఎన్నో కలిగాయి. ఎడమవైపుగా ఆడనక్క మోర ఎత్తుకుని అరుస్తూ నడిచింది. క్రవ్యాధులు రక్తమాంస పిపాసువులైన మృగాలు సంతోషంతో తమ దాహం తీర్చుకునేందుకు వెంబడించాయి. ఆ పరమశివుని దక్షిణాంగం నఖశిక పర్యంతం కంపించింది. హరిత పక్షి మౌనంగా మెడతిప్పుకొని వెళ్ళింది. ఈ శుభశకునాలు చూసి భూత భవిష్యత్ వర్తమాన ప్రభువైన ఆ చంద్రశేఖరుడు నందీశ్వరునితో చిరునవ్వులు చిలకరిస్తూ ఇలా అన్నాడు. అంధకాసుర వధ. నంది, ఈ శుభశకునాలు నాకు ఈరోజు జయం కలుగుతుందని అపజయమంటూ ఉండదని చూపిస్తున్నాయి. శివుని మాటలు కాగా నాధ్యక్షుడు శిలాదపుత్రుడు, మహాదేవ, నీవు జయించుటకు శాత్రవులను పరిమార్చుటకు సందేహం అంటూ ఏముండునని చెప్పి మహాపాశుపతాదాదులతో సహా రుద్రగణాలనందరినీ యుద్ధానికి ఆదేశించాడు. ఆ గణాల వారంతా నానా అస్త్రశస్త్రాలు ధరించి దానవ బలం మీద పడి పిడుగులో చెట్లను కూల్చినట్టు వార్లను మర్దించసాగారు. బలవంతులైన ప్రమథుల దాడిని తిప్పికొట్టుటకై ఆ దైత్య దానవులంతా రోకళ్ళు గుదిబండలు ధరించి ఆ ప్రమథులను చంప ఉద్యమించారు. ఆ సమయాన ఆకాశాన్ని నుంచి ఇంద్రవిష్ణు బ్రహ్మ సూర్యాగ్నులతో కూడి దేవతలంతా ఆ దృశ్యం చూడసాగారు. అంబరవీధి అంతా, ఓ నారద, దుందుపులు గీతవాద్యాల తుమ్ములతో ఘోషలతో నిండిపోయింది. అలా దేవగణం చూస్తూ ఉండగా ఆ మహాపాశుపతాది గణాల వారంతా మహాకోపంతో ఆ దానవులను సంహరించసాగారు. దైత్య సేనాపతి హుండు తమ చతురంగ బలాలు సంహరించబడడం చూసి క్రోధోన్మత్తుడై మహావేగంతో పట్టుకుచ్చులతో వెలిగే ప్రచండమైన వెండి గుదియ చేత పట్టుకొని ఇంద్రధ్వజంలా శత్రువుల మీద విరుచుకుపడ్డాడు. ఆ గుదియను గిరిగిరా తిప్పుతూ అనేక మంది గణాలను సంహరించాడు. వాటి ధాటికి వెరచి రుద్రులు మొదలు స్కందగణాల వారు సైతం పారిపోసాగారు. అలా భయంతో విరుగుతున్న తన బలాన్ని చూసి గణాధిపతి అయిన వినాయకుడు తుహుండుని వైపు వేగంగా పరిగెత్తాడు. ఆ వస్తున్న వినాయకుని కుంభస్థనాన్ని గురిచూసి ఆ దురాత్ముడైన హుండు తన గుదియ విసిరాడు. ఓ బ్రహ్మర్షి, వజ్రంతో అలంకరించబడ్డ ఆ గుదియ వినాయకుని కుంభ ప్రదేశాన్ని తగిలి మీరు శిఖరాన పడి ముక్కలయ్యే పిడుగుకు వలె తుత్తునీయలైపోయింది. పరిగణ విఫలంగా ఆవించి తన మేనమామ మీద లంఘిస్తున్న వినాయకుని చూసి వాని రక్షించుటకై రాహువు తన బాహుపాశాలతో గట్టిగా బంధించాడు. అంతటా ఆ మహోదరుడు వాడి బాహుపాశాన్ని విడిపించుకోవడానికి వాడిని రాగి తన గొడ్డలతో తల మీద ప్రహరించాడు. వేటకు తల రెండుగా చీలి కింద పడిన ఆ రాహువు తన పట్టు వదల్లేదు. నారద, వినాయకుడు ఎంత యత్నించినా తప్పించుకోలేకపోయాడు. రాహువు బంధనంలో చిక్కిన వినాయకుడిని చూసి కుండోదరుడని గణేశ్వరుడు రోకలి పట్టుకొని మహావేగంతో దురాత్ముడగు రాహువును మోదాడు. కలశధ్వజుడనే గణపతి ప్రాసంతో రాహువు గుండెలు చీల్చాడు. ఘటోదరుడు గదతో ప్రహరించాడు. సుకేసి దైత్యుడు ఖడ్గంతో కొట్టాడు. అలా నలువైపుల నుండి చావు దెబ్బలు తిని వివసుడై ఆ రాహువు వినాయకుని వదిలిపెట్టాడు. వెంటనే ఆ గణేశ్వరుడు గంటగడ్డలతో తుహుండుని తల బద్దలు గావించాడు. తుహుండు మరణించి రాహువు తిరుగుముఖం పట్టడంతో
కాలానల సదృశులైన గణేశ్వరుల 5 రాక్షస వీరుల సేనలోకి తమ క్రోధ విషజ్వాలలు వర్షించేందుకు చొచ్చుకొని పోయారు. అలా వారుల క్రోధాగ్నికి మాడిపోనున్న తన సేనను చూసి మహాబలశాలి అయిన బలి వాయువేగంతో గదతో వినాయకుడిని కుంభస్థలం మీద మోదాడు. కుండోదరుడు నడుము విరక్కొట్టాడు. మహోదరుని మాడు పగలగొట్టాడు. కుంభధ్వజుడు కీలు ఊడబాదాడు. ఘటోధరుడి తొడలు సందులు పొడి చేశాడు. అలా 5 గణాధిపులను తిరుగుముఖం పట్టించి రెట్టించిన శౌర్యంతో ఆ రాక్షస శ్రేష్ఠుడు స్కంద విశాఖాది గణాల వారి మీదకు లంఘించాడు. అలా విరుచుకుపడుతున్న బలిని చూసి మహేశ్వరుడు గణశ్రేష్ఠుడైన నందీశ్వరుని పిలిచి, ఓ వీరా, వెళ్ళి దైత్యులను జయించి రమ్మని పంపాడు. శివాదేశాన్ని తలదాల్చి ఆ శిలాదనందనుడు వజ్రాయుధం గిరిగిరా తిప్పి బలి తల మీద గట్టిగా కొట్టాడు. దాంతో అతడు స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. తన సోదరుని కుమారుడిలా మూర్చిపోవడం చూసి కుజంభుడు రోకలి పట్టుకొని మహాబలంతో తిప్పి నంది మీద విసిరాడు. అలా వస్తున్న రోకలిని మధ్యలోనే ఒడిసి పట్టుకొని మహాబలశాలి అయిన నంది దానితోటి కుజంభుని తల పగలగొట్టి యమలోకానికి పంపాడు. ముసలంతో కుజంభుని చంపి ఆ నంది వజ్రాయుధంతో వందలాది రాక్షసులను సంహరించాడు. వారందరూ ఆ గణనాయకుని చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి దుర్యోధనుని అండ చేరారు. నంది చేతిలో దెబ్బలు తిని వచ్చిన తన వీరులను చూసి ఆ దైత్య వీరుడు దుర్యోధనుడు మెరుపుతీగ వంటి ప్రాసాయుధాన్ని నంది మీదకి చావురా ఈ దెబ్బతో అంటూ బలం కొద్దీ విసిరాడు. ఆ వచ్చే ప్రచండ ప్రాసాన్ని కొండగాడు కూడా రహస్యాలు బయటపెట్టి బద్దలు గావించినట్టు వజ్రాయుధంతో మధ్యలో బద్దలు చేశాడు. అంతట తన ప్రాసాయుధం వ్యర్థం కావడం చూసి వాడు పిడికిలి బిగించి గణేశ్వరుని మీదకు దూకాడు. అంతటి నందీశ్వరుడు మహావేగంతో వజ్రాయుధం ప్రయోగించి వాడి తలకాయను తాటిపండులాగా ఛేదించి నేలపై పడగొట్టాడు. ఆ వీరుడు నేల కొరిగిపోవడంతో రాక్షసులంతా భయభీతులై వెన్నిచ్చి దశదిశలకు పారిపోయారు. తన కుమారుడట్లో హతుడగుట నిరీక్షించి వాని తండ్రి హస్తి భయంకరమైన బాణాసనం ధరించి నందీశ్వరుని మీద కొరికి యమదండాల్లాంటి బాణాలు వదిలి ఆయన శరీరాన్ని చిల్లులు పడజేశాడు. మేఘాలను అడ్డుకొని వానల జలధారల్లో మునిగిన కొండల్లాగా నందీశ్వరునితో పాటు వృషభధ్వజులైన గణాల వారంతా ఆ బాణధారల్లో మునిగిపోయారు. ఆ బాణవృష్టికి తట్టుకోలేక బలవంతులైన వినాయకాది వీరులు కూడా సింహాన్ని చూసి బెదరిన వృషభాల్లాగా నలువైపులా భయార్తులై పారిపోయారు. అలా తమ గణాధిపతులు తిరోగాములవ్వడం చూసి తన శక్త్యాయుధంతో ఆ బాణవృష్టిని నివారించి ప్రచండ వేగంతో శత్రువును సమీపించి శక్తితో వాని వక్షాన్ని చీల్చాడాడు కుమారస్వామి. స్కందుని శక్తి పాతాళానికి స్కందని శక్తిపాతానికి హస్తి నేల కొరిగి మరణించగా శత్రు సైన్యం మరల పలాయనం చిత్తగించింది. అసుర సైన్యం అలా కకావికలైపోవడం చూసి నంది మొదలైన గణముఖ్యులు మహాక్రోధంతో విజృంభించి దానవ మొక్కలను చెండాడసాగారు. అలా ప్రమదల ధాటికి వెన్ను విరిగి పారిపోయే దానవులు కార్తస్వర దైత్యనాథుని నాయకత్వంలో మరలి యుద్ధభూమికి వచ్చారు. అలా తిరిగి వచ్చిన దైత్యసేనను చూసి ప్రచండ క్రోధంతో బుసలు కొడుతూ వ్యాఘ్రముఖుడైన నందిసేనుడు కూడా తిరిగి యుద్ధానికి ఉపక్రమించాడు. వాడి మనుదేరిన పట్టిసాయుధనులతో నందిసేనుడు గద చేత పట్టుకుని కార్తస్వరుడు తలపడ్డారు. అలా అగ్నిశిఖలా దూకుతున్న కార్తస్వర మహాదైత్యుని చూసి నందిసేనుడు పట్టిసాన్ని గిరిగిరా తిప్పి ప్రచండ వేగంతో వాని నుదుటి మీద ప్రహరించాడు. దాంతో ఆ కార్తస్వరుడు వికృత స్వరంతో చావుకేక పెట్టి నేల కొరిగాడు. తన మేనమామ కుమారుడలా హతుడు కావడంతో కాలపాసం లాంటి పాసం ధరించి తురంగ కంధరుడను వీరుడు ముందు కొరికి ఆ పాసంతో నందిసేనుని పట్టి ఆయుధంతో సహా బంధించాడు. బద్ధుడైన ఆ నందిసేనుని చూసి రోషించి మహాబలశాలైన విశాఖుడు శక్తి ఆయుధంతో వచ్చి నిలిచాడు. అది చూసి మేటి వీరుడైన ఆయుశ్వరుడైన వాడు పాసం ధరించి కుక్కుటధ్వజుడైన విశాఖునితో తలబడ్డాడు. అది చూసి విశాఖునికి తోడుగా శాఖుడు నైగముడు వచ్చి ఆయుశ్వరుని ఎదుర్కొన్నారు. విశాఖునికి ప్రియం చేసేందుకై శాఖ నైగమేయులిద్దరూ తమ శక్తి ఆయుధాలతో అయశ్వరుని దేహాన్ని చెరుకవైపు ఛేదించారు. అలా ఆ హరకుమారులు మువ్వురు పీడించగా వాడు రణభూమి వదిలి పారిపోయి గణేశ్వరులు చూస్తుండగా శంబరాసురుని మరుగు చేరాడు. ఆ శంబర్ని పాసాన్ని శివుడు 4 పుత్రులు 4 ముక్కలుగా తమ శక్తి ఆయుధాలతో ఖండించారు. అలా ఆకాశం నుంచి కింద పడిన తన పాసపు ముక్కలను చూసి భయంతో గడగడలాడుతూ శంబరుడు పారిపోయాడు. కుమారుడు రాక్షసులను మర్దించాడు. రుద్రగణాల చేత మర్దించబడిన ఆ దానవసేన విషణ వదనంతో భయాందోళనతో పారిపోయి శుక్రాచార్యుని అండ చేరింది. ఓం శాంతి శాంతి శాంతి.